సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఒక కారు బావిలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. బలవంతపూర్కు చెందిన రాజు, అతని భార్య, 2 పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. క్రేన్ సాయంతో వారి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు పోలీసులు. ఫ్యామిలీ అంతా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో బలవంతపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ధన్ల రాజు, భార్య భాగ్య, కొడుకు నియాన్స్, కూతురు శాన్విగా గుర్తించారు. నియాన్స్ వయసు 5 ఏళ్ళు, కూతురు శాన్విక వయసు 3 ఏళ్ళు. ఈ మృతదేహాలను ప్రజెంట్ పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 6:30 సమయంలో రాజు ఫ్యామిలీ కారులో బయలుదేరింది. ఆ తర్వాత ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు వాళ్ళకి. ఎంత ట్రై చేసినా ఫోన్ కలవకపోవడంతో సుమారుగా 10 గంటల సమయంలో పోలీసులకు వాళ్ళ బంధువులు ఫిర్యాదు చేశారు. ఎంతసేపటికి రాజు ఫ్యామిలీకి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు, మాకెందుకో భయంగా ఉంది అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పోలీసులు కూడా చాలా రకాలుగా ప్రయత్నించారు వారిని కాంటాక్ట్ చేయడానికి. ఎంతసేపటికి కుదరకపోవడంతో ఇక మొబైల్ సిగ్నల్ ఆధారంగా వాళ్ళు స్పాట్ని ఫైండ్ అవుట్ చేశారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బావిలో ఆ కారు కనిపించింది. ఒక్కసారిగా షాక్కి గురయ్యారు పోలీసులు కూడా. కానీ అప్పటికే చాలాసేపు అయిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగి అని పోలీసులకు అర్థమైంది. అలాగే వాళ్ళు ఇక ప్రాణాలతో ఉండకపోవచ్చు అనేది కూడా వాళ్ళు కనుక్కున్నారు. వెంటనే అక్కడికి క్రేన్స్ని పిలిపించారు. క్రేన్స్ సాయంతో అదిగో ఆ కారుని అలా బయటికి తీశారు. నైట్ టైంలోనే ఇదంతా కూడా ఆ కారుని అలా బయటికి తీశారు. మొత్తం 4 మృతదేహాలు ఆ కారులో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కుటుంబం మొత్తం ఒకేసారి 4 ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు, ఇతరులు, బంధువులు, ఆ ఊరంతా కూడా బలవంతపూర్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్లో మీకు కనిపిస్తుంది అక్కడ రాజు, అతని భార్య, అలాగే కొడుకు నియాన్స్ కనిపిస్తున్నారు. కూతురు కూడా శాన్విక కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 ఆ కారులో ఉన్నారు. ఆ విజువల్స్లో మీకు కనిపిస్తుంది. నైట్ టైంలో పోలీసులు, ఆ బంధువులు అందరూ వచ్చారు. ఏం జరిగిందో ఏంటో అంటూ భయపడుతూ వచ్చి తీరా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత, ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి విషయం అర్థమైపోయి ఆ బాధలో కుప్పకూలిపోయి గుండెలు బాదుకొని రోధిస్తున్నటువంటి ఆ బంధువుల్ని మీరు అక్కడ చూడొచ్చు. అలాగే వి మస్ట్ అప్రిషియేట్ ద పోలీస్ ఎఫర్ట్. ఈ విషయంలో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వడం, సిగ్నల్ ట్రేస్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది? వెళ్తున్న కారు ఒక్కసారిగా ఎందుకని ఆ బావిలోకి దూసుకెళ్ళింది? అసలు ఆ టైంలో అక్కడ ఎవరు లేరా? బంధువులు కంప్లైంట్ ఇచ్చే వరకు 6:30కి వాళ్ళ సిగ్నల్ లాస్ట్ అయితే 6:30 నుంచి వాళ్ళకి ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే 10 వరకు ట్రై చేశారు. ఎంతసేపటికి కనెక్ట్ అవ్వడం లేదు. ఇక్కడ మరొక విషయం, జనరల్గా ఇంకెవరైనా సరే ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే సరే, ఒకవేళ ఏదైనా పవర్ లేదేమో, అక్కడ ఫోన్కి ఛార్జ్ లేదేమో అని ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ బంధువులకి కొంతసేపటి తర్వాత, ఒక 2-3 అవర్స్ తర్వాత డౌట్ వచ్చింది. ఇలా జరగదు కదా జనరల్గా, ఎందుకు ఇంత సడన్గా ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు, ఏదో జరిగింది, జరగరాంది ఏదో జరిగింది అని అనుమానం రావడం, పోలీసుల దగ్గరికి వెళ్ళడం. పోలీసులు కూడా చేద్దాంలే అనుకున్నా ఇమ్మీడియట్గా వాళ్ళ ఫోన్ని ట్రేస్ చేయడం. వెంటనే ఆ స్పాట్ కనుక్కున్నారు. తీరా చూస్తే రోడ్డు పక్కగా ఏదో స్పాట్ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే కనిపిస్తుంది కదా స్పాట్.
అని చెప్పి అక్కడ బావి ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ స్పాట్లో బావి కనిపించింది. అప్పటికే పోలీసులకు కొంత అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏం జరిగి ఉండొచ్చు అనేది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బావిలో ఆ కారు కనిపించడం, ఆ లోపలే కారు లోపలే వాళ్ళ మృతదేహాలు కూడా ఉండుంటాయని ముందే అనుమానించడం, కారుని బయటికి తీసి చూస్తే నలుగురి మృతదేహాలు ఆ కారులో లభ్యం అవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. ఇక ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధువులు గుండెలు బాదుకొని ఏడుస్తున్న తీరు మనం చూస్తున్నాం. అక్కడ పోలీసులు చాలా కష్టపడి ఆ కార్ని ఆ క్రేన్ సాయంతో బయటికి లాగడానికి ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు మనతో. మహేష్, అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్? పోలీసులు ఏమైనా చెప్తున్నారా ఎలా జరిగి ఉండొచ్చు అనేది? అక్కడ గెస్ట్ చేయగలుగుతున్నారా? ఖచ్చితంగా నందు, నిన్నటి రోజు చూస్తున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 11 days కార్యక్రమానికి దశదిన కర్మకు వచ్చినటువంటి రాజు దంపతులు కూడా అందరూ కూడా ఇద్దరు రాజుతో పాటు భాగ్య, అదేవిధంగా కొడుకు నిహాన్స్, కూతురు సాన్విక కూడా వీరందరూ దశదిన కర్మ కార్యక్రమంలో ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూడా 6:30 వరకు కూడా వీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా సిద్దిపేట జిల్లా నుంచి ఇటు దుబ్బాక్ మండలం ఉన్నటువంటి అప్పన్పల్లి గ్రామ శివారులో ఒక రోడ్డు సంబంధించిన రోడ్డు కానుకొని ఉన్నటువంటి బావిలో పడిపోవడం జరిగింది. వీరికి సంబంధించిన ఫోన్ ట్రేస్ అవుట్ కాలేదు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళ ఫోన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఫోన్ కలవడం లేదని చెప్పి బంధువులు ఒక 3 గంటల పాటు చూసిన తరుణంలోనే దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరికి సంబంధించిన ఫిర్యాదు మేరకు సిగ్నల్స్ ఆధారంగా దుబ్బాక పోలీసులు కూడా ఈ యొక్క అప్పన్పల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి ఇదే బావి దగ్గర కూడా సిగ్నల్స్ కనుక్కున్నారు. ఈ నలుగురు కూడా అదే బావిలో పడి ఒక 3-4 గంటలు ఉండడంతో అక్కడ వాళ్ళు బయటికి రాని పరిస్థితి. ఆ బావిలో నీళ్లు నిండుగా ఉండడంతో అందులో పడ్డ తర్వాత ఎవరు కూడా స్థానికంగా లేకపోవడం, అక్కడ చూస్తుంటే లోపల పడిపోవడం వల్ల దండరాజు, భార్య భాగ్య, కొడుకు నియాన్, కూతురు సాన్విక అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. అంటే పోలీసులను వీళ్ళు అప్రోచ్ కలిసేంత వరకు కూడా వీళ్ళ యొక్క యాక్సిడెంట్ సిగ్నల్స్ కూడా తెలుసుకోక బంధువులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి, ఆందోళనకు గురైన పరిస్థితి. ఈ యొక్క సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత దుబ్బాక పోలీసులు అక్కడ స్థానిక సిఐ రాజేష్ తో పాటు ఎస్ఐ కీర్తి రాజుతో పాటు వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని వీళ్ళు ఉన్నటువంటి స్పాట్ లో కారు కొంచెంగా తేలి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే అక్కడ ఇందులో పడ్డారని చెప్పి అప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దుబ్బాకు పోలీసులు ఈ యొక్క ట్రేస్ అవుట్ ద్వారానే గుర్తింపు తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి